నమస్తే అన్న. నమస్తే. విజయ్ గారు అత్యధికమైన సీట్లతో గెలవడం జరిగింది. దీని గురించి మీరు ఏమంటారు? 100 రోజులు నరకం అనేది విజయ్ గారు చూశారు. కానీ ఎందుకు ఈయన నిలబడ్డాడు? వాళ్ళ ఫ్యామిలీ విషయం, వాళ్ళ ఆవిడ విడాకుల విషయం కూడా బయటికి లాగినా కూడా ఎందుకు ఆయన నిలబడ్డాడు అనేది ఈరోజు మాకు అర్థమైంది. సినీ ఫీల్డ్ యువత ఆయన వెనకమాల ఉండారు కనపడకుండా. స్టాలిన్కి భయపడి సినీ పెద్దలు కూడా బయటికి రాలేదు. ఎంతోమంది నలిగిపోతున్నారు అక్కడ అనేది ఈరోజు సొసైటీకి అర్థమయ్యింది. అందుకే ఈ మార్పు కోరుకుంటున్నారు. ఎందుకంటే మోడీ గారి సపోర్ట్ కూడా లేకుండా ఈ వ్యక్తి ఎలా గెలిచాడు? నేను మధ్యాహ్నం దాకా కూడా నమ్మలేకపోయానమ్మా. స్టాలిన్ ఓడిపోవటం ఏంది? నాకు ఆశ్చర్యం అనిపించింది. కరుణానిధి పోలికలు స్టాలిన్లో కనపడలేదమ్మా. కరుణానిధి గారు పెట్టిన హింసలు తమిళనాడులో వేరు, ఆ చరిత్ర వేరు. అలాంటి చరిత్రను స్టాలిన్ మార్చాడు. ఎంతోమందిని గుర్తించాడు. అది చేపలు పట్టుకోవడానికి వెళ్తారు చూసావా, వాళ్ళ చరిత్ర అనేది మార్చాడు. జాలర్ 70-80 ఏళ్ళు వయసు ఉన్నోళ్ళు కూడా ఎక్కువ ఓట్లు వేశారు. కానీ ఇంత మార్పు ఎందుకు వచ్చింది అనేది అర్థం కాల. ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం నాకు అర్థమైంది. ఒక సినీ ఫీల్డ్ ఆయన ఫోన్ చేశాడు, భయపడిపోయారన్నా, 5 ఏళ్ల నుంచి సినీ ఫీల్డ్ వాళ్ళు భయపడిపోతున్నారు. మెగాస్టార్ ఆయన మన రజనీకాంత్ గారు పార్టీ పెట్టాలి, రేపు మార్నింగ్ పార్టీ పేరు ప్రకటిస్తానన్నప్పుడు కూడా ఆయనకు వచ్చిన బెదిరింపులు చూసి భయపడిపోయి వెనక అడుగు వేశాడు. అలాంటి ఆయన కూడా భయపడ్డాడంటే నలిగిపోతుంది సినీ ఫీల్డ్. వాళ్ళ కింద ఉన్న కానీ పరంగా కానీ ఏదైనా చాలామంది నలిగిపోతున్నారన్న. ఆ మార్పు రావాలి అనే విజయ్ని నిలబెట్టారు వెనకమాల ఉండి. సినీ ఫీల్డ్ ఉన్న పెద్ద పెద్ద హీరోల అండతోనే ఈరోజు ఆయన ఆ మెజార్టీ చూశాడు. నిలబడి కాలు రగరేసి గెలిచాడంటే, విజులు వేసాడంటే అదే మెయిన్ కారణం. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. సో నువ్వు పార్టీ పెట్టి 20 ఏళ్ళు అయినా ఇప్పటికీ డిప్యూటీ సీఎంలుగానే ఉన్నావు. సో పార్టీ పెట్టి కనీసం 2 సంవత్సరాలు కూడా కాలేదు, ఆయన సీఎం అయి కూర్చున్నాడు అని చెప్పేసి. ఆయనకి ఈయనకి పోలిక ఏమైనా ఉందమ్మా? ఆయనకి ఈయనకేమైనా పోలిక ఉందా? ఆంధ్ర అంటేనే కుల రాజకీయం. కులాల నుంచి పుట్టిన పార్టీ నాయకులు, కులాల నుంచి పెరిగిన నాయకులు తప్ప సొసైటీగా వచ్చిన నాయకుడు ఎవడైనా ఉన్నాడా? ఎవడూ లేదు. సినిమా పరంగా చూసుకున్నా, ఏది పరంగా చూసుకున్నా కానీ కాబట్టి వాళ్ళ అన్నగారి చేత పార్టీ పెట్టించి కాంగ్రెస్ పార్టీని ఎన్నో మాట్లాడినాడు. వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎన్నో మాట్లాడినాడు భయపడి నిలబడి. మరి చరిత్ర ఉంది ఆయనకి ఈయనకి పోలికేముంది? అస్సలు పోలిక అనేది లేదు. సినీ ఫీల్డ్ మొత్తం పెద్ద పెద్ద సినిమా హీరోలు అందరూ మొత్తం విజయ్ వెనకమాల ఉండారు కాబట్టి 6 నెలల్లో రిజల్ట్ అనేది చూపించాడు. కానీ పవన్ కళ్యాణ్ ఒంటరిగానే సినీ ఫీల్డ్ పరంగా ఎదుగుతానే ఇటు రాజకీయంగా ఎదగాలని ప్రయత్నాలు చేసి చివరికి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళతో కలవాలి, ఒక కూటమి తయారు చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని చీల్చి ముక్కలు చేస్తున్న వేళల్లో మార్పు తేవాలి అనే ఒక ఫీలింగ్తో పవన్ కళ్యాణ్ గారు కూటమిలో కలిసి ఈరోజు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యి ఆయన బాధ్యతలు అనేవి నిర్వహిస్తున్నారు. అంటే మరి తమిళనాడులో కుల రాజకీయాలు లేవంటారా? లేదమ్మా, కుల రాజకీయాలు అక్కడ లేవు. జాలర్లు ప్లస్ ఇంకొకటి ఉంటుంది, వాళ్ళ మధ్యనే ఎక్కువ ఉండేది. ఏ గొడవ వచ్చినా నీకు ముందు జాలర్స్ పరంగా తప్ప అక్కడ రాజకీయం, కుల రాజకీయం అనేది కనపడిన చరిత్ర తమిళనాడులో లేదమ్మా. అంటే ఇప్పుడు విజయ్ గెలిచారు కదా, త్రిష కూడా వెళ్ళి ఆయన కలవడం జరిగింది. 2 స్థానాల్లో విజయ్ గెలిచారు, ఒక స్థానం వదులుకోవాలి, ఆ స్థానంలో త్రిష గారు ఎంట్రీ ఇవ్వబోతున్నారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? లేదమ్మా, అంత లేదు. అంత త్రిష గారు మళ్ళీ రాజకీయంలోకి రారు. ఓకేనా, సినీ ఫీల్డ్ అడుగు పెడతారు అని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి. లేదమ్మా, త్రిష గారిని రానియరు తొందరగా. ఏంటంటే త్రిష గారిని ఏంటంటే సినీ ఫీల్డ్ మొత్తం ఆమె నుంచి ముందుకు నడిపారు. ఆమె బయటకు వచ్చింది, ఆమె వెళ్ళి కలిసినాకే మాకు అర్థమైంది. ఓన్లీ సినీ ఫీల్డ్ పగబట్టింది స్టాలిన్ని. సినీ ఫీల్డ్ వల్లే ఈ రిజల్ట్ అనేది వచ్చింది. ఆమె వెళ్ళినాకే మాకు అర్థమైంది. అక్కడ ఉన్న మేధావులు కూడా 4-5 మాకు ఫోన్లు చేయడం వల్ల నేను కనుక్కున్నాను. మా మిత్రులు కూడా మహాబలిపురంలో సంబరాలు చేస్తుంటే వాళ్ళు కూడా చెప్పారు, అన్న మూమెంట్ అయితే అదే, చివరి దాకా లేదు, చివరి మూమెంట్లో మారిపోయిందన్న అనేసి కళాఖండకి చెబుతున్నారు. ఏంటంటే మోడీ గారు సపోర్ట్ లేదమ్మా అక్కడ. ఆయనకి ఎలా గెలవబోతున్నాడని ఆశ్చర్యం అనిపిస్తే తమిళనాడులో జరిగిన ఈ పెను మార్పు వల్లే సినీ ఫీల్డ్ కదిలిచ్చింది స్టాలిన్ రాజకీయాన్ని అని రాయాల్సిందేనమ్మ బుక్లో. అంటే ఇప్పుడు ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వేరే విదేశాల నుంచి కూడా వచ్చి ఓట్లు వేయడం జరిగింది. విజయ్ అభిమానంతో వేశారంటారా, లేదంటే విజయ్ ఖచ్చితంగా రావాలని వేశారంటారా? అభిమానంతో వేశారమ్మా. యువత ఓటేశారు. యువత ఓటేశారనడానికి ఉదాహరణ ఏంటంటే స్టాలిన్ గారికి ఒక గుండె వెన్నుముక్క లాంటి ప్లేస్లో ఈయన డైవర్ని నిలబెట్టాడు.
ఎవరు ఆయన కూడా గెలిచాడు. ఆయన గెలిచాడు, ఆ మెజార్టీ వచ్చింది చూసావా, ఓడిపోయాడు. అదే అంటుంది, ఆ మెజార్టీ వచ్చింది చూసావా, నాకు అది ఆశ్చర్యం అనిపించింది. మరి ఈ ప్లేస్ లో మళ్ళీ అక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంది, వాళ్ళు కూడా వేసారా, ఇంత మెజార్టీ ఎలా వచ్చింది అనేది నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. కారు డ్రైవర్ ఏం లేదమ్మా, అరెకరం పొలం కూడా లేదు ఆ డ్రైవర్, మీకు తెలుసో తెలియదు. ఆయన ఇచ్చేది, విజయ్ గారు ఇచ్చేది 15,000 18,000 శాలరీ. మరి అలాంటి ఆయన గెలిచాడంటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఈరోజు. మరి అలాంటి వాళ్ళని నిలబెట్టాల్సిన బాధ్యత సినీ ఫీల్డ్కి విజయ్ గారికి కూడా ఉంది. వాళ్ళు ఎదిగేటట్టు చేయాలి. స్టాలిన్ని ఈ 5 ఏళ్ళు ఎదుర్కోవాలి. రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి చూసావా, ఆ టయానికల్లా ఒక 20 మందిని 25 మందిని రెడీ చేసి పోటీలో గెలిచాడా విజయ్ రాజకీయంలో ఎదిగినట్టే. ఇది విజయ్కి పరీక్ష కాదు, విజయ్ గెలిచినట్టే కాదు. వెనకమాలన్న సినీ ఫీల్డ్ ఈ రోజు విజయ్ని గెలిపించింది. మరి రాజకీయంగా నువ్వు గెలిచావు నువ్వు అనే నమ్మకం నువ్వు రేపు ఎంపీలను గెలిపించిన తర్వాత ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు విజయ్ని పెద్ద ఎన్టీఆర్తో పోలుస్తున్నారు. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎన్టీఆర్ కూడా అలాగే సినిమాల నుంచి వచ్చి సో పార్టీ స్థాపించిన వెంటనే ఆయన కూడా గత కొద్ది రోజుల్లోనే సీఎం అవడం జరిగింది. 9 నెలల్లో ఎన్టీఆర్ అయ్యారు, ఈయన 6 నెలలమ్మ. ఎన్టీ రామారావుతో పోల్చకూడదు, ఎందుకంటే ఎన్టీ రామారావు గారు కష్టం, జనం కష్టం ఎలాంటి పరిస్థితుల్లో జనాన్ని చూశాడంటే అది ఓర్చుకోలేక కాంగ్రెస్ పార్టీలు పెడుతున్న హింసలు చూసి సహించలేక వచ్చాడు. కానీ ఈయన ప్రోత్సాహంతో వచ్చాడు. రాజకీయ నాయకులు తొక్కాలని చూసినా కానీ సినీ ఫీల్డ్, సినీ నాయకులు, సినీ పెద్దల ప్రోత్సాహంతో ఈయన రాజకీయంలోకి అడుగు పెట్టాడు. అలాగే ఎదిగాడు, అలాగే విజయం సాధించాడంటే ఓన్లీ సినీ ఫీల్డ్ అని గట్టిగా చెప్పగలం. అది అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.